లక్ష్యం లక్షలు. పరమాచార్య స్వామి వారు తెలిసిన ప్రతి ఒక్కరికి శ్రీమఠం బాలుమామ తెలుసు. బాలుమామ తన మొత్తం జీవితం మహాస్వామితో, శ్రీమఠంతో ఉన్న అనుబంధం వల్ల ఎన్నో లక్షల మంది భక్తుల్ని చూశాడు. కటిక పేదరికం నుండి అత్యంత ధనవంతుల వరకు, కడు నిరక్షరాస్యుల నుండి పెద్ద పెద్ద పండితుల వరకు, సామాన్య వ్యక్తుల నుండి దేశాధ్యక్షులు, ప్రధానులు, రాజులు, రాణులు ఇలా ఎందరినో చూశాడు. ఈ భక్తులకే కాక శ్రీ మఠానికి, పరమాచార్య స్వామి వారికి సంబంధించిన అనేక సంఘటనలు ప్రత్యక్ష సాక్షి. అటువంటి ఒక అనుభవమే ఇది కూడా. ఒక ధనిక వ్యవసాయ కుటుంబం అనుకోని కారణాల వల్ల చాలా పేదరికంలో బతుకుతుంది. ఆ కుటుంబంలోని ఒక వృద్ధురాలు మరణించింది. ఆమె అంత్యేష్టి సంస్కారం చేయడానికి కావాల్సినంత ధనం కూడా వారి వద్ద లేదు. బాగా బతికున్న రోజుల్లో చావుల్ని కూడా ఘనంగా పూల పల్లకి బ్యాండు మేళంతో భారీగా టపాసులు పేల్చి చేసే కుటుంబం వారిది. కానీ ఇప్పుడున్న పరిస్థితి వేరు. ఆత్మాభిమానాన్ని చంపుకొని ఒకరి వద్దకు వెళ్ళి అంత్య సంస్కారాలకు డబ్బు కావాలి అని అడగలేకపోయారు. వారు పరమాచార్య స్వామి వారికి పెద్ద భక్తులు కావడం వల్ల వాళ్ళ గురించి అందరికీ తెలుసు. శ్రీమఠంలో ఉన్న ఇద్దరు కాపలా వాళ్ళు ఈ విషయంలో వారు చాలా పెద్ద కష్టంలో ఉన్నారు. చాలా గొప్ప ధనిక ధార్మిక కుటుంబం వారిది. కానీ ఈరోజు శవాన్ని తీసుకుని వెళ్ళి అంత్య సంస్కారాలు చేయడానికి కూడా వారికి డబ్బు లేదు అని ఒకరికొకరు మాట్లాడుతున్నారు. దగ్గరలోని గదిలో విశ్రాంతి తీసుకుంటున్న మహాస్వామి వారి చెవిన పడింది వీళ్ళ మాటలు. వెంటనే స్వామివారు కారువర్ రామమూర్తి అయ్యర్ని పిలిచి శ్రీమఠం నుండి ఒక సేవకుడిని వాళ్ళ ఇంటికి పంపి సంతాప సందేశంతో పాటు 2000 రూపాయలు ఇచ్చి రావాల్సిందని ఆజ్ఞాపించారు. చనిపోయిన ఆ వృద్ధురాలి కొడుకు కళ్ళనీరు పెట్టుకుని ఏడుస్తున్నాడు. తన తల్లి చనిపోయినందుకు కాదు అతని బాధ. పరమాచార్య స్వామివారు అపార కారుణ్యాన్ని తలుచుకుని అప్పట్లో 2000 రూపాయలు ఇప్పటికీ అరలక్షతో సమానం. మహాస్వామి వారికి లక్షల కంటే లక్ష్యం చాలా ముఖ్యం.